హలో అండి. సో ఇవాళ మనం ఫోలిక్ యాసిడ్ ఎందుకు వాడాలి, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కానీ ఎందుకు ఫోలిక్ యాసిడ్ వాడాలి అనేది చెప్తాను. సో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారండి, లైక్ మ్యామ్ ఎందుకు మాకు ఫోలిక్ యాసిడ్ ఇన్ని మంత్స్ తరబడి ఇన్ని నెలల తరబడి మాకు 2-3 మంత్స్గా ఇస్తున్నారు, వై అండ్ కన్సీవ్ అయిన తర్వాత కూడా నాకు ఎందుకు ఫోలిక్ యాసిడ్ ఇస్తున్నారు అని అడుగుతుంటారనమాట. సో ఎందుకు అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోలిక్ యాసిడ్ దేనికి హెల్ప్ అవుతుంది అని అంటే మనకి వెన్నుముక గ్రోత్, స్పైనల్ కార్డ్ గ్రోత్ అవ్వడానికి అండ్ బ్రెయిన్ గ్రోత్కి. రెండోది మనకి ఈ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకు వెన్నుముక దగ్గర నుంచి బ్రెయిన్ నుంచి వచ్చేది ఒకటి స్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. అది బేబీలో మెయింటైన్ చేయడానికి కూడా మనకు ఈ ఫోలిక్ యాసిడ్ డెఫినెట్గా అవసరమవుతుంది అనమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ లేమి వల్ల అంటే మనకి ఇప్పుడు ఎవరైతే ఫోలిక్ యాసిడ్ డెఫిషియెంట్గా ఉంటారో, ఏ మదర్కి అయితే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుందో, సో వాళ్ళకు వాళ్ళ బేబీలో కలిగే డిఫెక్ట్స్ ఏంటివి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వుడ్ బి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఈ బ్రెయిన్ డిఫెక్ట్స్ కానీ లేదంటే వెన్నుముక డిఫెక్ట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవి మనకి సర్వైవల్ కూడా కొన్ని కష్టం అవుతాయి అనమాట. బేబీ సర్వైవల్ కూడా ఇబ్బంది అవుతుంది. స్పైనా బైఫిడా అంటే ఏంటంటే వెన్నుముక రెండుగా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి ఈ కండిషన్స్ని మనము డెఫినెట్గా ప్రివెంట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ మనకి హెల్ప్ అవుతుంది. అలాగే యానింకఫిలీ అనే ఒక కండిషన్ ఉంటుందండి. అంటే ఏంటంటే బేబీది మనకి ఈ స్కల్ పార్ట్, అప్పర్ పార్ట్ మనకి ఫామ్ అవ్వదు అనమాట. లిటరల్గా మనకు బ్రెయిన్ విజిబుల్ ఉంటుంది అన్నట్టు. సో ఆ కండిషన్లో బేబీ ఏంటనంటే మనకు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. సో ఇలాంటి మేజర్ డిఫెక్ట్స్ని మనం ఫోలిక్ యాసిడ్ డైలీ యూస్ చేయడం వల్ల మనం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఇంకా ఏంటి అని అంటే మనకి ప్రీటర్మ్ లేబర్, మనకి నెలలు నిండకుండా ముందుగానే డెలివరీ అయిపోతుంటారు కదా, అలాంటివి. అండ్ మిస్క్యారేజెస్లో కూడా ఫ్యూ స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే ఫోలిక్ యాసిడ్ ఆల్సో హ్యాస్ ఎ రోల్ ఇన్ ప్రివెంటింగ్ మిస్క్యారేజెస్. మనకు ఆల్మోస్ట్ లెస్ దాన్ 20% వరకు మనకి మిస్క్యారేజ్ రేట్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాయి. అండ్ వన్ మోర్ ఏంటి అని అంటే క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అండి. సో మొర్రి అని అంటుంటాం కదా, సో ఇది కూడా ఏంటి అని అంటే మనకు ఫోలిక్ యాసిడ్ వాడడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మనం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే రీసెంట్ స్టడీస్ ప్రకారం మనకి ఏం చెప్తుంది అని అంటే ఫోలిక్ యాసిడ్ ఓవ్యులేషన్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మిస్క్యారేజ్ రేట్ కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని స్టడీస్ ఉన్నాయండి. సో మీ డాక్టర్ ఒకవేళ మీకు ప్రీనేటల్ సప్లిమెంట్స్ లాగా మీకు ఫోలిక్ యాసిడ్ ప్రిస్క్రైబ్ చేసినా అండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో మీకు ఫోలిక్ యాసిడ్ ఇచ్చినా డెఫినెట్గా యూస్ చేయండి. అండ్ ఇదేంటంటే మనకు థెరపెటిక్ డోస్ అండ్ ప్రివెంటివ్ డోస్ అనేది ఉంటుందండి. ప్రివెంటివ్ డోస్ యూజువల్లీ మనం 1 mg ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తాము. అండ్ థెరపెటిక్ డోస్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడన్నా కూడా ఒక బేబీతో మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్తో బేబీ ఉండడం కానీ, బ్రెయిన్ డిఫెక్ట్స్ ఆర్ స్పైన్ డిఫెక్ట్స్ కానీ, క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, అండ్ వన్ మోర్ డిఫెక్ట్ ఏంటంటే కార్డియాక్ డిఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దీంట్లో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం అనమాట. సో ఈ డిఫెక్ట్స్ని కూడా మనము ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ అలాంటి హిస్టరీ ఏదన్నా ఉంది అని అంటే డెఫినెట్గా ఫోలిక్ యాసిడ్ మనము థెరపెటిక్ డోస్లో వాడాల్సి ఉంటుందండి. 5 mg per day వాడాల్సి ఉంటుంది. అండ్ ప్రిఫరబ్లీ 3 months ప్రయరే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫర్టిలిటీ ప్లాన్ చేస్తున్నప్పుడే, లైక్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు 3 months ముందు నుంచి స్టార్ట్ చేసుకోండి.